2004లో యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 62 మంది కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనంతపురం లాంటి, కడప లాంటి, కర్నూలు లాంటి, లేదా ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మండలం ఇలాంటి కరువులో పుట్టి కరువులో పెరిగి కడుపు చేత పట్టుకొని వలసలు పోతా ఉన్నారు. వ్యవసాయ రంగంలో 6 మాసాలు మాత్రమే పని ఉంటుంది. మిగతా 6 మాసాలు పని లేకపోవడం ద్వారా గ్రామీణ కూలీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాలు వీధి పోరాటాలు చేసి పార్లమెంటులో అలాంటి చట్టాలు తీసుకువచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది. కమ్యూనిస్టు పార్టీలు కాకుండా వేరొకరు ఎవరైనా ఈ దేశంలో క్లైమ్ చేయడానికి అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ ప్రజానికానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త జనాలకి ఎవరికి ఏమి